హైదరాబాద్ నగరానికి మణిహారం లాంటి ప్రాజెక్టు పట్టాలెక్కబోతుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాస్ల నిర్మాణానికి రంగం సిద్ధమవుతుంది. డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధం కావడంతో త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. హైదరాబాద్ నగర రూపురేఖలు మారిపోబోతున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. నగర నడిబొడ్డున గల కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ 7 జంక్షన్లతో 6 స్టీల్ బ్రిడ్జిలు, 7 అండర్ పాస్ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ పనులకు టెండర్లను ఆహ్వానించింది జీహెచ్ఎంసీ. అలాగే హైదరాబాద్లో నిర్మించబోయే పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లకు కూడా టెండర్లను పిలిచింది. నేను మీ అంజిరెడ్డి చిన్నమైల్. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. 7,000 కోట్ల రూపాయలతో హెచ్సిటీ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే దాదాపు 1,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేబీఆర్ పార్క్ వద్ద పనులు చేపట్టనుంది జీహెచ్ఎంసీ. ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. టెండర్లలో పాల్గొనే సంస్థలకు ఈ నెల 27 నుంచి మార్చి 24 వరకు బిడ్ వేయడానికి అవకాశం కల్పించారు. మార్చి 26న టెండర్లను ఖరారు చేస్తారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నిత్యం రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలు తీరతాయి.